ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. బాధాకరమైన సంఘటన. మనిషిని మనం బ్రతికించలేము, మనకు శక్తియుక్తులు లేవు, మనం దైవాంశ సంభూతులం కాదు, ఇది గమనించుకోవాలి. అలాంటిది ఒక మహిళ చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. ఒక కుర్రవాడు ఈరోజు సాగు బతుకులతోటే ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఒక చిత్ర నిర్మాతగా, చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా చాలా బాధపడతా ఉన్నాం. కారణం దీంట్లో ఎవరు వైఫల్యం అనే దాని జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే ఆ వివాదాల జోలికి నేనైతే వెళ్ళను. కానీ జరుగుతున్న విషయాల గురించి చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది. ముఖ్యంగా ఒక అంశం మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా పెద్దలకి అలాగే ప్రేక్షకులకు కూడా. అర్ధరాత్రి సమయం అల్లు అర్జున్ గారు కుటుంబ సమేతంగా వచ్చారు. 2 చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చారు. ఏమిస్తున్నారు సందేశం? అలాగే చనిపోయిన మహిళ 2 చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చింది. అంటే ఈ బాధ్యత, అంటే తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఎలా నిర్వహిస్తున్నారు? ఇది కూడా ఒకసారి ప్రేక్షకులు, అభిమానులు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మన అభిమానం ఏ స్థాయిలోకి వెళ్తున్నాం, మన పిల్లల భవిష్యత్తుకి. ఈరోజు ఆ కుటుంబానికి అండపోయింది కదా మహిళ చనిపోవడం వల్ల. నిజంగానే కుటుంబానికి ఎప్పుడైనా సరే అండాదండ మహిళలండి. బాధ్యత గృహిణిగా ఆమె సక్రమంగా నిర్వర్తిస్తే ఆ బాధ్యత అనేది ఆ కుటుంబం మీద బాగా ప్రభావం చూపుతుంది. పిల్లల భవిష్యత్తుకి మార్గదర్శి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు తొలి గురువు తల్లి. మరి అలాంటి స్థానంలో ఉండవలసిన ఆ మహిళ ఈరోజు చనిపోవడం వల్ల ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో తల్లిదండ్రులు లేని పిల్లలకి అది క్షుణ్ణంగా తెలుసు. మరి ఈ సందర్భంగా అభిమానులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక ఆ విషయాన్ని తీసి పక్కన పడేస్తే ఈరోజు జరిగిన సంఘటనకు సంబంధించి అటు ప్రభుత్వమా, ఇటు అల్లు అర్జునా, లేకపోతే ప్రతిపక్షాలా, లేకపోతే పోలీసుల వ్యవహారం చూసుకుంటా ఉంటే ఇద్దరు వైఫల్యాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఒకటి పోలీసుల వైఫల్యం కనపడతా ఉంది, అట్లాగే అల్లు అర్జున్ నిర్లక్ష్యం కనపడతానే ఉంది. ఇది మాత్రం కాదనలేని సత్యం. ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా మనం పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు నిన్న అల్లు అర్జున్ అంటే పత్రికలతోటి ఆయన పంచుకున్న విధానం చూసుకున్న తర్వాత ఎవరో అతను తప్పుదావ పట్టించారు. రాసిచ్చిందే చదివాడు పాప మా కుర్రాడు. అంటే ఇక్కడ ఇలాంటి విషయాలు అతను బయటికి వచ్చి మాట్లాడటమే పొరపాటు. మాట్లాడినప్పుడు వేరే విధంగా ఉండాలి. కోర్టులో ఉన్నప్పుడు, ఆయన బెయిల్ మీద ఉన్నప్పుడు మాట్లాడటం అంటే అది ఇంకో రకంగా వెళ్ళాలి. కానీ అతను మాట్లాడిన విధానం, ఇప్పుడు పోలీసులు చూపించిన విధానంతో మనం కంపేర్ చేస్తే చాలా వ్యతిరేకంగా కనపడతా ఉంది. ఈ విషయంలో కూడా అతను తప్పు పట్టాల్సిన పరిస్థితి వీడియోలు తీసి చూపిస్తున్నారు. అది తప్పు. రెండోది, పిల్లల్ని ఇందాక చెప్పినట్టు పసిపిల్లల్ని తీసుకురావడం అంటే ఏ సంకేతం? ఇక ప్రభుత్వాలు దీన్ని ఒక గుణపాఠం